హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను కర్ణాటక రాష్ట్రంలో కోలార్ డిస్ట్రిక్ట్లో ముల్బాగల్ అనే ప్రాంతంలో ఉన్నాను. ఈ ముల్బాగల్ పేరు గతంలో చాలామంది వినే ఉంటారు. ముల్బాగల్ దోశ చాలా ప్రాంతాల్లో బాగా ఫేమస్, అంటే కర్ణాటకలో బాగా ఫేమస్. ఆ ముల్బాగల్ పేరుతో, ఆ దోశ పేరుతో చాలా చోట్ల ఆ దోశ దొరుకుతుంది. బట్ ఆ ముల్బాగల్ దోశ ఒరిజినల్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ ప్లేస్కే వచ్చాను నేను. అదే ప్రసాద్ హోటల్ ముల్బాగల్ దోశ. ఇది 1979లో స్టార్ట్ అయింది. కోలార్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇక్కడ చాలా చిన్న ప్లేస్ ఉంటుంది. ఈ చిన్న ప్లేస్లోనే ఈ దోశకి చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుందన్నమాట. చిన్న రోడ్స్ అయినా కూడా చాలామంది బయటగా కార్లు పార్క్ చేసుకొచ్చి ఈ రోడ్లోకి ఇరుకు సందులు ఉంటాయి, అయినా కానీ వచ్చి ఇక్కడికి వచ్చి దోశ తినడానికి అయితే మాత్రం ఒకసారి ఇటు పబ్లిక్ని చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళే కాదు, ఇంకా లోపల కూడా కొంతమంది కూర్చుని తినడానికి సౌలభ్యం ఉంటుంది కాబట్టి లోపల కూడా ఉంటారు. చాలా క్రౌడెడ్ ఏరియా. ఉదయం అలాగే సాయంత్రం కూడా ఇక్కడ ఈ దోశ దొరుకుతుంది. దోశతో పాటు ఇంకా మిగిలిన టిఫిన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఏం సార్ ముల్బాగల్ దోశకి ఏంటి ఇంత క్రేజు? ఏంటి ముల్బాగల్ దోశ స్పెషాలిటీ? సార్ నెయ్యిలో చేస్తుంది అంతా. నెయ్యి ఉంటుంది, నెయ్యి వేస్తారు, దాంట్లో స్పెషల్ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, తింటే ఏమీ తొందర అయ్యలేదు. మేము ఇక్కడ 43 ఇయర్స్ ఇంకా చేస్తూ ఉన్నాము. రెగ్యులర్ 43 ఇయర్స్ ఇంకా రెగ్యులర్ గిరాకీలే ఉన్నారు మాకు. కొత్తది ఏమీ లేదు. వేరే చోట్ల అంటే కదా తింటే మాకు సెట్ అయ్యలేదు, బాగాలేదు, కానీ ఇక్కడ తింటే మాకేమీ తొందర లేదు అనేట్లుంది. మేము కూడా మేము ఇక్కడే టిఫిన్ అంటే మా ఇంట్లో అందరూ ఇక్కడేనమాట. ఇప్పుడు చాలా చోట్ల ముల్బాగల్ దోశ అని దొరుకుతుంది కదండి. దొరుకుతుంది, కానీ ఓల్డ్ మీదే ఒరిజినల్ అంటే కదా. దీన్ని రెడీ చేసిండేది మేము, కానీ ఇప్పుడు ముల్బాగల్ దోశ అని చాలా చోట్ల అంటే చాలా చోట్ల ఉంది. బెంగళూరులోనే కాదు, మన ఏపీలో కూడా చాలా చోట్ల ముల్బాగల్ దోశ ఉంది. కానీ వాళ్ళు ఒక 6 months 5 months 8 months నడుపుతారు, వదిలేసి తింటారు. క్వాలిటీ రాదు అన్నమాట. క్వాలిటీ రాదు, క్వాంటిటీ ఆ మాదిరి ఉండదు. ఇక్కడ చూడండి, ముల్బాగల్ దోశ అంటే మేము ఒరిజినల్ వేస్తాము, 60 రూపాయలే తీసుకుంటాము. కానీ వేరే చోట్ల 80 రూపాయలు, 100, 110, 120 ఉంది. అదంతా ఊరికి డబ్బులు చేస్తున్నారు వాళ్ళు. వేరు మంది డబ్బు చేస్తా ఉండేది వాళ్ళు. ఒక పక్క క్రిస్పీ లుక్, ఇంకో పక్క స్పాంజ్ లుక్. ఎట్లా వస్తుందంటే ఏమి వాడతారు ఇంగ్రీడియంట్స్? మేమంతా దీంట్లో బియ్యము, మినపప్పు, అవ్వలకి ఇవి చెప్తారు కదండి మీరు, అటుకులు అనేసి. అటుకులు అది కొద్దిగా వాడతాం. ఓకే ఓకే. వేరే ఏమేస్తారు ఏమేరు నాకు తెలీదు. మసాలా ఆలు మసాలా, ఆలు ప్యాజ్ అంతే. ఓకే. టైమింగ్స్ ఏంటండి మీది? మార్నింగ్ 7:30 to 11:30. బెంగళూరుకి ఎంత దూరం ఉంటుందండి? 100 kilometers. కరెక్ట్గా 100 kilometers. కోలార్ డిస్ట్రిక్ట్ ఇది. కోలార్ డిస్ట్రిక్ట్. ఏరియా పేరు ఏంటండి ఇది? ముల్బాగల్ తాలూకా. అవునవును. ఇక్కడ మా బ్రాంచెస్ ఏవది లేదంట. మీకు ఎక్కడ వేరే బ్రాంచెస్ ఏమీ లేవు బాబాయ్? ఎక్కడ బ్రాంచెస్ లేదు, కానీ అందరూ చెప్తారు అన్నమాట. వాళ్ళే అక్కడ వదిలేసినారు, ఇక్కడ వచ్చినారు, మా బావ, మా అన్న, మా మామ ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఒరిజినల్ మాత్రం ఒక్కటే, అది ఇదే. మీ పేరు బాబాయ్? రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రసాద్ హోటల్ మీరే స్టార్ట్ చేశారా? ఓకే. ప్రసాద్ హోటల్ ముల్బాగల్ దోశ అంటే ఒరిజినల్ వస్తుంది. ముల్బాగల్ దోశ పోతే ఎక్కడైతే పోయింటారు తెలియదు, ఎక్కడ పోయింటారో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. అంటే ఫస్ట్ టైం తిన్నారు అనుకోండా ఇదేనేమో అని అనుకుంటారు. బట్ ఇక్కడ తింటే ఒరిజినాలిటీ తెలుస్తుంది. మళ్ళీ అక్కడ పోరు వాళ్ళు. ఎక్కడి నుంచి వస్తారు? బెంగళూరు నుంచి. బెంగళూరు, చెన్నై, బాంబే ఇంకా వస్తారు సార్ టిఫిన్ తినేకి. ఢిల్లీకి ఇంకా పార్సల్ పోతా ఉంటుంది. ఢిల్లీ ఫ్లైట్ కి 1:30కి ఏదో ఫ్లైట్ ఉంది, దానికి పార్సల్ ఇక్కడ ఇంకా తీసుకుపోతారు వాళ్ళు. కంటిన్యూగా వేస్తూనే ఉన్నారు, నాన్ స్టాప్ గా నడుస్తుంది. ఉండే వరకు వేస్తానే ఉంటాం, అయిపోతే క్లోజ్ అంటాం. సండే సాటర్డే అంటూ ఎక్కువ ఉంటుంది, వీక్ డేస్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇంత హెవీ ఉండదు, కొంచెం తక్కువ. వీక్ డేస్ తక్కువ ఉంటుంది, సండే సాటర్డే మాత్రం మీకు ఎక్కువ ఉంటుంది. హైవే కూడా బాగా దగ్గర కదా మనకి, బెంగళూరు టు తిరుపతి వెళ్ళే హైవేకి. జస్ట్ తిరుపతి పోయేవాళ్ళు, చెన్నై పోయేవాళ్ళు. నేను కూడా బెంగళూరు నుంచి ఇలాగ విజయవాడ వెళ్తుంటే కొంతమంది సజెస్ట్ చేశారు, మీ ముల్బాగల్ దోశ బాగుంటుంది అంటే టేస్ట్ చేసి వెళ్దామని వచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
కర్ణాటకలో ఈ ముల్బాగల్ దోశ చాలా బాగా ఫేమస్. అయితే ఈ ముల్బాగల్ దోశ పేరుతో ఇప్పుడు బెంగళూరులో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ అలాగే ఇటు మన బార్డర్లో ఏపీలో కానీ చాలా చోట్ల ఈ ముల్బాగల్ దోశ పేరుతో చాలా అంటే చాలా షాప్స్ అయితే వెలిసాయి. బట్ ఈ ముల్బాగల్ దోశ అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ ఇదిగో ఈ హోటల్ నుంచి అనమాట. అందుకే నేను బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తూ ఉంటే ఈ ముల్బాగల్ దోశ ఫేమస్ అని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. బెంగళూరు తిరుపతి హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్ల లోపలికి వస్తే ఈ ప్లేస్ అయితే ప్రసాద్ హోటల్ అయితే ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు అనే ఆయన 1979లో ఈ హోటల్ని అయితే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ ముల్బాగల్ దోశ చాలా బాగా ఫేమస్. ఇక్కడ దోశతో పాటు ఇక్కడ ఇడ్లీ ఉంటుంది. ఇడ్లీ అలాగే చిత్రాన్నం అంటే లెమన్ రైస్ ఉంటుంది కదా, ఆ లెమన్ రైస్ కూడా సేల్ చేస్తారు. ఇక్కడ తట్టే ఇడ్లీ ఉంటుంది. మన రెగ్యులర్ ఇడ్లీలా కాకుండా, మన దగ్గరలో ఇడ్లీలా కాకుండా కొంచెం పెద్ద ఇడ్లీ ఉంటుంది. ఆ ఇడ్లీ వేసి చక్కగా దాని మీద నెయ్యి పోసి మళ్ళీ కారపొడి చక్కగా కారపొడి వేసి చట్నీ, ఒక రెగ్యులర్ చట్నీ అలాగే ఉల్లికారం ఈ చట్నీలతో ఇదైతే ఇచ్చారు. అది కూడా అరిటాకులో పెట్టి చక్కగా ఇచ్చారు. టేస్ట్ అయితే చేద్దాం. ఆహా, కారపొడి అంతా మంచి స్పైసీగా లొట్టలు వేసుకుని తినే రేంజ్లో ఉంది. ఇడ్లీ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉందండి. చట్నీ అయితే లైట్ స్పైస్ ఉంది. చట్నీ కూడా పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు అక్కడ కనిపిస్తున్నాయి. ఆ స్పైస్ క్లియర్గా తెలుస్తుంది. కారపొడి నుంచి కూడా స్పైస్ ఉంది. నెక్స్ట్ వీళ్ళు ఉల్లికారం కూడా వేశారు. ఉల్లికారంతో కూడా టేస్ట్ చేద్దాం. పక్క మన రాయలసీమ ఉల్లికారం ఫ్లేవర్ అయితే రెండింటి కాంబినేషన్తో కారపొడి నెయ్యి కాకుండా మామూలు ప్లెయిన్ ఇడ్లీ అయితే 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ కొంచెం మనకి స్పెషల్గా కావాలి అంటే నెయ్యి వేసి కారపొడి వేసి సర్వ్ చేస్తారు. 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది కాకుండా ఇక్కడ లెమన్ రైస్ అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లెమన్ రైస్ని కూడా చాలామంది చాలా ఇష్టంగా తింటున్నారు. నెక్స్ట్ ముల్బాగల్ స్పెషల్ ముల్బాగల్ దోశ. వావ్, అసలు చుట్టూ ఏమో చాలా క్రంచీగా, ఈ మధ్యలోనేమో ఒక స్పాంజ్ మాదిరిగా చాలా మెత్తగా, మళ్ళీ పైన చాలా క్రిస్ప్గా. అసలు దోశ కాలిన విధానమే చాలా రేంజ్లో ఉందన్నమాట. లుక్ చూస్తుంటేనే వాళ్ళు చిన్న ప్యానాన్ని యూస్ చేస్తున్నారు. అది చుట్టూ అంచుల కింద ఉంది. ఆ అంచుల్లో ఇలా గిన్నె మాదిరి ఇట్లా దోశ అయితే వస్తుంది. ఇలాగా క్రంచీ లుక్ ఉంటుంది. బంగాళదుంపతో తయారు చేసిన మసాలా, బంగాళదుంపలు, ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం స్పెషల్గా తయారు చేసిన మసాలా. ఇది ముల్బాగల్ మసాలా దోశ అనమాట. చాలా ఫేమస్. భలేగా పైన అంతా క్రిస్పీ ఉంది. ఇప్పటికే చట్నీలో కొంచెం నాని ఉంది. కొంచెం చట్నీ నంచి ఒకేసారి ఆ క్రిస్పీనెస్, ఆ సాఫ్ట్నెస్ ఫీల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఆ టేస్ట్ కూడా ఎక్సలెంట్ టేస్ట్. అందుకే ఇది కొంచెం లోపలికి ఉన్నా కూడా హైవేకి చాలామంది ఇటు తిరుపతి టు బెంగళూరు టు తిరుపతి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఆ హైవే మీద జర్నీ చేసే వాళ్ళు చాలామంది కొంచెం ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వచ్చి ఈ దోశ టేస్ట్ చేసి వెళ్తున్నారు. ఎస్పెషల్లీ ఈ మసాలా కూడా చాలా మంచి టేస్ట్ ఉందండి. ఈ మసాలా ఆ ఉట్టి మసాలా నోట్లో పెట్టుకున్నా మంచి భలే ఉంది. ఎంత లావు ఉందో చూడండి. అసలు లైక్ పిజ్జా, మీకు పిజ్జా ఎలా ఉంటుందో అంత లావు ఉంది. అంత దల్సరిగా ఉంది ఈ దోశ. చుట్టూనేమో ఇట్లా అంచు కడుతుంది ఇట్లాగా గిన్నెలాగా. అదైతే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది.
ఇదంతా కరకరలాడుతుంటాయి. చూసారా, ఇదైతే ఈ సైడ్ సాఫ్ట్, ఇటు సైడ్ మళ్ళీ క్రిస్పీనెస్. ఈ దోశను మంచి స్పైసీగా తినాలనుకుంటే మాత్రం ఈ రాయలసీమ స్పెషల్ ఉల్లికారతో నంచుకుని తింటే చాలా బాగుంది. దీంట్లో మంచి నెయ్యి దట్టంగా వేస్తున్నారు. సో ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా క్లియర్గా తెలుస్తుంది. కోలార్ డిస్ట్రిక్ట్, కోలార్ అందరికీ తెలిసింది. కేజీఎఫ్ సినిమాలో కోలార్ కేజీఎఫ్ గురించి మీకు తెలుసు కదా. ఆ కేజీఎఫ్ కూడా ఇక్కడికి దగ్గరే. కాబట్టి ఇక్కడ చాలామంది అంటే లైక్ బెంగళూరులో కూడా ఇక్కడ భాష ఇబ్బంది అయితే రాలేదు. తెలుగు బాగానే మాట్లాడారు చాలా చోట్ల. ఇక్కడైతే డైరెక్ట్ చాలా ఎక్కువ మందే తెలుగు మాట్లాడుతున్నారు. కొంచెం దగ్గర బార్డర్ దగ్గర ప్లేస్ ఇది, ఈ ముల్బాగల్ అనేది. సో ఆల్మోస్ట్ అటు కన్నడ మాట్లాడతారు, ఇటు తెలుగు మాట్లాడతారు. కొంచెం అంటే కారులో వస్తే మాత్రం కారు కూడా వచ్చేస్తుంది కానీ బట్ ప్రిఫర్ చేయాల్సింది ఏంటంటే బయట రోడ్ మీద ఎక్కడైనా పార్క్ చేసుకుని లోపలికి వాక్ చేసుకుని వచ్చేస్తే బెటరు. ఒకవేళ బైక్ మీద వస్తే ఎవరైనా ఇక్కడ వరకు వచ్చేయచ్చు డైరెక్ట్. అంటే కారు కొంచెం మార్కెట్ ఏరియాలో ఉంది ఇది, బట్ కొంచెం ఇబ్బంది పడతారు లోపలికి వేసుకొస్తే కనుక. అడ్రస్ అయితే చెప్పాను, బట్ గూగుల్ మ్యాప్ లొకేషను డిస్క్రిప్షన్లో అయితే గూగుల్ మ్యాప్ లింక్ అయితే పెడతాను. ఎవరైనా ఎప్పుడైనా ఇటు బెంగళూరు టు తిరుపతి టు బెంగళూరు ఎవరైనా ట్రావెల్ చేస్తే మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఇది కోలార్ స్పెషల్ ముల్బాగల్ దోశ, సూపర్ టేస్ట్. ఇది ఓవరాల్గా కర్ణాటక కోలార్ స్పెషల్ అయినటువంటి ముల్బాగల్ దోశ, ఒరిజినల్ హోటల్ ప్రసాద్ హోటల్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.